Audio Jungle. ఉన్నటువంటి నా మీద రకరకాల ఆరోపణలు చేసినట్టుగా వార్తలు వచ్చి మరి వీటిని ఖండించాల్సినటువంటి బాధ్యత మా అందరికీ ఉందని చెప్పి మేము భావించడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే వారి భాష, వారు మాట్లాడినటువంటి తీరు బాగాలేదు. కానీ నేను వారి స్థాయికి దిగజారి మాట్లాడాను. నేను ఒక రెండు విషయాలు క్లారిఫికేషన్ ఇస్తాను. నిజామాబాద్ ప్రజల కోసం నిరంతరం అహర్నిశలు ఆలోచిస్తూ పనిచేసేటటువంటి వ్యక్తి నేను హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, నిజామాబాద్లో ఉన్నా, నా పార్లమెంటు నా ప్రాథమిక బాధ్యత కాబట్టి ఇక్కడ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తూ అహర్నిశలు కూడా శ్రమిస్తాను, ఇక ముందు కూడా శ్రమిస్తూనే ఉంటాను. అయితే వారు మాట్లాడినటువంటి కొన్ని అంశాల్లో నేను నా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు ఉన్నది. మొట్టమొదటిది లక్కంపల్లి సెజ్ అనేటటువంటిది కాంగ్రెస్ హయాంలో 7 సంవత్సరాలు భూములు సేకరించిన తర్వాత కూడా పడావుబడి రైతులకు ఇవ్వకుండా, పరిశ్రమలు పెట్టకుండా 7 సంవత్సరాలు ఖాళీ ఉంచితే నేను ఎంపీని అయినటువంటి మొదటి సంవత్సరంలో నేను అక్కడి శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు ఇద్దరం కూడా ఢిల్లీకి 2-3 సార్లు వెళ్ళి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారిని కలిసి ఆ యొక్క సెజ్కు పర్మిషన్ తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రి గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి శంకుస్థాపన చేపించి కార్యక్రమాలు చేసినాం. అది చేసిన తర్వాత కూడా ఇంకా పెట్టుబడికి చాలామంది ముందుకు రావడం లేదంటే ఒకసారి పరిశ్రమల శాఖ వాళ్ళతో, ఇంకొకసారి బాబా రామ్దేవ్ గారు లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ భూములు చూపించి పరిశ్రమలు పెట్టమని చెప్పి ప్రయత్నాలు చేసినాం. అది సాగుతుంది. మీ హయాంలో పడవబడ్డటువంటి భూములు మేళ, లేకపోతే ఇవాళ అక్కడ వస్తున్నటువంటి పరిశ్రమల మేళ అన్నది అక్కడ ఉండేటటువంటి ప్రజలు చెప్తారు, మీరు మాకు చెప్పేటటువంటి అవసరం లేదని చెప్పి మధుయాష్కి గారికి విజ్ఞప్తి చేస్తూ మరొక ఆరోపణ వారు నాకు చేసింది, వారి హయాంలో ఎంపీ నిధులు వాపసు పోయినాయని మేము తప్పుడు ప్రచారం చేశామని చెప్పారు. చేయలేదు. వారి హయాంలో 3.5 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోతే, ఆ నిధులు ల్యాప్స్ అయిపోతే మళ్ళా నేను ఢిల్లీలో పార్లమెంట్ ఆఫీస్లో అన్ని చోట్ల కూడా మాట్లాడుకొని ఆ నిధులు మా జిల్లా ప్రజలకు రావాలని చెప్పి ఆ నిధులను నేను 2017లో 3.5 కోట్లను సాధించుకున్నాను. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. అన్కమిటెడ్ అన్స్పెంట్ ఫండ్స్ ఫ్రమ్ ద 15th లోక్సభ తర్వాత విచ్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు ది కరెంట్ 16th లోక్సభ 3.5 crores అన్నది ఇక్కడ ఉన్నది. ఇది నేను పత్రికా మిత్రులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు స్పెండ్ చేయకుండా పెట్టినటువంటి డబ్బుల్ని మళ్ళా వెంటబడి మన పార్లమెంట్కు రాకుండా ఎందుకు పోవాలని 3.5 కోట్ల రూపాయలు నేను తెచ్చుకున్నాను. దానికి కావాల్సినటువంటి పేపర్స్ ఇవి కాకుండా వారు నన్ను ఇంకొక మాట అన్నారు, రైల్వే పనులు ఏం చేయకుండా చేశామని చెప్పుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో కూడా నిజామాబాద్ ప్రజలకు తెలుసు. అయినప్పటికీ వారికి నేను ఒక్కసారి స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. 2002 కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.